కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. బురుగుడ గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థినిలు ధర్నా చేశారు. కాలేజీ ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినిలు రోడ్డుపై బైఠాయించారు. విద్యార్థినిలతో ప్రిన్సిపల్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ఉన్నతాధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినా తమ సమస్యలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. స్టూడెంట్స్ ధర్నాపై అధికారులు స్పందిస్తూ ఫోన్లో మాట్లాడిన విద్యార్థినిలు ససేమిరా అన్నారు. కలెక్టర్ను వచ్చి స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే అక్కడి నుండి వెళ్లామని విద్యార్థులు తేల్చి చెప్పారు. ప్రాబ్లం చెప్పడానికి వెళ్తే మా ఫేస్ కూడా చూడట్లేదు, ఆ చాంబర్ని దొక్కనియట్లేదు. అసలు ఏమైనా అంటే కిందకేసి తొక్కుతా, గోడకేసి ఉతుకుతా, అవన్నీ. సార్ మొన్న మాట్లాడడానికి వెళ్తే మాకు అందరూ పనిష్మెంట్ ఇచ్చారు. ఆఫ్టర్నూన్ ఓన్లీ ఫైనల్ ఇయర్ సార్, ఆఫ్టర్నూన్ వరకు మేము కింద విషయం చెప్పండి సార్. ఒక 1 డేలో ఓటేసి మేము వస్తాం మా కాలేజ్ చెప్పండి. 1 డే దానికి అందరినీ సెమిస్టర్ వరకు మాకు పనిష్మెంట్ ఎలిజిబుల్ కాదు. మమ్మల్ని గతి లేకుండా వచ్చిన మనం గతి లేకుండా ఇక్కడికి ఎందుకు సార్? మా ఇంటి దగ్గర లేదా గతి లేకుండా వచ్చిన మనం మమ్మల్ని ఆ వాటిని మేము ఎట్లా తీసుకుంటాం సార్? చెప్పండి మీరే. సార్ ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వెళ్తున్నాడో తెలియదు. ఏమన్నా సార్ వచ్చిండు, మీరు బయటకు వెళ్ళకండి, రూమ్ లో కూర్చొని ఉండండి అంతే. బయటకు వెళ్తే తామేస్తారు, వెళ్ళిపోతారు. అయిపోయి మేము మాకు ఆ సార్ వచ్చింది తెలియదు, సార్ ఫేస్ కూడా తెలియదు. అసలు ఎవరికి చెప్పుకోవాలి మా ప్రాబ్లమ్స్? చెప్పండి మీరు ఎవరికి చెప్తారో ఒక్కసారి మాట్లాడాలి ఏమైనా అంటే తినకండి. మేము తిన్నమా లేదని చూసుకోవడం ప్రిన్సిపల్ బాధ్యత. తినండి రా అని కొంచెం అన్న కూడా. ఏమైనా ప్రాబ్లం చెప్పడానికి వెళ్తే మా ఫేస్ కూడా చూడట్లేదు, ఆ చాంబర్ని దొక్కనియట్లేదు. అసలు ఏమైనా అంటే కిందకేసి తొక్కుతా, గోడకేసి ఉతుకుతా, అవన్నీ.